విజయవాడలోని యలమల కుదురు శివాలయంలో భారీగా నగదు మాయమైంది. దాదాపు 10 లక్షల రూపాయలకు పైగా నగదు అపహరించినట్టు ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగా నరసింహారావు చెబుతున్నారు. ఆలయ ఈవో అర్చకులు కలిసి దొంగతనం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతరాలయంలోని హుండీకి మారుతాళం చేయించి నగదు అపహరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం చేసిన వ్యక్తుల మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో వివాదం బయటకొచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడలోని యలమల కుదురు శివాలయంలో భారీగా నగదు మాయమైంది. దాదాపు 10 లక్షల రూపాయలకు పైగా నగదు అపహరించినట్టు ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగా నరసింహారావు చెబుతున్నారు. ఆలయ ఈవో అర్చకులు కలిసే దొంగతనం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతరాలయంలోని హుండీకి మారుతాళం చేయించి నగదు అపహరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం చేసిన వ్యక్తుల మధ్య పంపకాల్లో తేడాలు రావడంతో వివాదం బయటకొచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అసలు ఏం జరిగింది? దేవాలయంలో దొంగతనానికి సంబంధించి ఇటు ఈవో అర్చకుల పాత్ర ఎంతవరకు ఉంది? పోలీసులు ఏమంటున్నారు? కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమల కుదురు ఏదైతే శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే చోరీ జరిగినట్లు కూడా పెనమలూరు స్టేషన్ లో ఫిర్యాదు అనడం జరిగింది. ప్రత్యేకంగా దీనికి సంబంధించి కూడా ఏదైతే హుండీ ఆదాయాన్ని సంవత్సరానికి 3 సార్లు లెక్కిస్తూ ఉంటారు. అలాంటి హుండీ తాళాలు మచిలీపట్నం దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ వద్ద ఉంటాయి. అలాంటి ఆ సూపరింటెండెంట్ వద్ద తాళాలు తీసుకురాబడి గుడి ఈవో అర్చకుల ప్రధాన అర్చకులు అటెండర్ల సమక్షంలో ఒక మండపంలో డబ్బులు లెక్కిస్తూ ఉంటారు. మరి ఈ దేవాలయ ప్రాంగణానికి సంబంధించి కూడా ఉన్న శివాలయం ఉండి, అదేవిధంగా అమ్మవారి ఉండి, గణపతి ఉండి, ఆంజనేయ స్వామి ఉండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదేవిధంగా నాగేంద్ర స్వామి ఉండిల పైన కూడా వీరి సమక్షంలోనే లెక్కింపులు అయితే జరుగుతూ ఉంటాయి. మరి ఈ లెక్కింపు జరిగి ఇలా ఉండగా దాదాపుగా 6వ తేదీ రాజులపాటి సాయిబాబు సాయంత్రం అటు ఏదైతే సెంటర్ వద్దకు వెళ్లేటువంటి క్రమంలో బ్రాందీ షాప్ వద్ద ఆలయ అర్చకులు పూర్ణ, అదేవిధంగా సాగర్ గుడిలో తీసినటువంటి డబ్బుల గురించి గొడవ పడుతుండగా సాయిబాబు గమనించడం గమనార్హం. ఇక్కడ అయితే ఈ సాయిబాబు ప్రత్యేకంగా గుడి ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నటువంటి సంగా నరసింహారావుకు ఆ విషయాలు చెప్పడం జరిగింది. అయితే నరసింహారావు ఆరాతీగా హుండీల నుండి డబ్బులు గిన్నెల నుండి ముఖద్వార మండపం నుంచి ఏదైతే వచ్చే సమయంలో గుడి అర్చకులు పూర్ణ, సాగర్, రోసయ్య ఆలయంలో ఉన్నటువంటి ఈవో సహకారంతో ఏదైతే డబ్బును పక్కదారి పట్టించినట్లు కూడా సొంత అవసరాలకు వాడుకున్నట్లు కూడా తెలిసింది. అంతేకాక అంతరాలయానికి సంబంధించి ఉన్నటువంటి హుండీలో కూడా మారుతాళం తయారు చేసి దాని హుండీలో కూడా అది ఆదాయాన్ని కాజేసినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే కాల్ చేసి దగ్గర 10 లక్షల రూపాయలు అపహరణ జరిగినట్లు కూడా తెలుస్తుంది. దాదాపుగా 10 నుంచి 15 లక్షల రూపాయలు చోరీ జరిగినట్టు కూడా ఇటు పోలీసు అధికారులకు సమాచారం ఉంది. మరి పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా నడుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎంక్వైరీ జరుగుతున్నటువంటి క్రమంలో ఎలాంటి అంశాలు ఈ రోజు అటు పోలీసులు తెలియజేయబోతున్నారని కూడా వేచి చూడాల్సిన అంశం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ రాజ్ కుమార్.